మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VA పై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ చార్జెస్. ఒకవైపు ఇరాన్, మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా. ఇది యుద్ధంలో సీన్. అమెరికా భారీగా మిసైల్స్ ప్రయోగిస్తోంది. ఎంతలా అంటే క్షిపణులు 10 రోజులకే సరిపోయే అంతగా వ్యవహారం ఉంది. ఓవైపు ట్రంప్ మాత్రం తమ దగ్గర అన్లిమిటెడ్ మిసైల్స్ ఉన్నాయని డాంబింకాలు చెబుతూ వస్తున్నారు. అటు పెంటగన్ చూస్తే మాత్రం 10 రోజులే అన్నట్లుగా అలర్ట్ ఇచ్చింది. ఇంతకీ అమెరికా ఆయుధ నిల్వలు తగ్గిపోతున్నాయా? ట్రంప్ ఊహించినట్లు యుద్ధం తొందరగా ముగిసే పరిస్థితి లేదా? రైట్, ఎవరో ఒకరిపై యుద్ధం చేయాలి. వారం రోజుల్లోనే ప్యాకప్ చేసేయాలి. ఒక విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలి. ఇది అమెరికా ఉద్దేశం కాదు. ఇది ట్రంప్ తహతహ. అవును, ఏదో జరగరానిది జరిగిపోతోంది. ఇరాన్ తమను శాసిస్తుందని ఊహించేసుకుని ఇజ్రాయెల్ కు సపోర్టుగా అమెరికా యుద్ధ రంగంలోకి దిగింది. ఇండైరెక్ట్ సపోర్ట్ ఇవ్వటం లేదు, డైరెక్ట్ గా యుద్ధంలోకి దిగటం ట్రంప్ కు యుద్ధకాంక్ష ఎలా ఉందో చెప్తోంది. అంతా బాగానే ఉన్న అమెరికా ఓవర్ యాక్షన్ ఆ దేశానికే ఇప్పుడు సమస్యగా మారుతోంది. క్షిపణి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. యుద్ధం మొదలైన నాటి నుంచి మార్చి 4 వరకు ఇరాన్లోని 2000 టార్గెట్స్ పై అమెరికా దాడులు చేసింది. 17 ఇరానియన్ షిప్స్ ను ధ్వంసం చేసింది. ఒక సబ్మెరైన్ ను బ్రేక్ చేసింది. ఇరాన్ దగ్గర వేలాదిగా సూసైడల్ డ్రోన్లున్నాయి. అవి చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసినవి. ఇక్కడ అమెరికా పరిస్థితి ఎలా ఉందంటే పిచ్చుకపై బ్రహ్మాస్త్రం మాదిరిగా అవుతోంది. ఎందుకంటే ఇరాన్ దగ్గర షాహెద్ డ్రోన్లు వేలాదిగా ఉన్నాయి. వీటిని నిలువరించేందుకు అమెరికా ఖరీదైన ఇంటర్సెప్టర్లను వాడుతోంది. ఆయుధ నిల్వలన్నీ వేగంగా కరిగిపోతున్నాయి కూడా. ఇరాన్ పై సాగిస్తున్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో అమెరికా తన అత్యాధునిక క్షిపణులను అంటే SM-3, SM-6 పేట్రియాట్ ఇంటర్సెప్టార్లను భారీగా వాడుతోంది. ఇదే వేగంతో దాడులు కొనసాగితే మరో 10 రోజుల్లో అమెరికా నిల్వలు అట్టడుగు స్థాయికి పడిపోతాయని పెంటగాన్ ట్రంప్ ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. ప్రస్తుత యుద్ధంలో క్షిపణుల వినియోగం ఎక్కువగా ఉండటం, వాటి తయారీకి సమయం పట్టడం వల్ల రీప్లేస్మెంట్ కష్టమవుతోంది. ముఖ్యంగా ఇరాన్ ప్రయోగిస్తున్న వందలాది డ్రోన్లను అడ్డుకోవటానికి అమెరికా ఖరీదైన ఇంటర్సెప్టార్లను వాడాల్సి వస్తోంది. ఈ నిల్వలు అయిపోతే గనుక గల్ఫ్ దేశాల్లోని కీలకమైన అమెరికన్ సైనిక స్థావరాలు, రాడార్ సెంటర్లకు అలాగే ఇజ్రాయెల్ కు రక్షణ కల్పించడం అసాధ్యమని పెంటగాన్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఓ వైపు తెర వెనుక ఇంత జరుగుతుంటే క్షిపణి నిల్వలు వేగంగా తగ్గిపోతుంటే ట్రంప్ ఏమంటున్నారో చూడండి. It happened all very quickly. We thought, and I thought maybe more so than most, I could ask Marco, but I thought we were going to have a situation where we were going to be attacked. They were getting ready to attack Israel. They were getting ready to attack others. You're seeing that right now. And a lot of those missiles that are hitting in, those are stationary. Those were aimed there for a long period of time at these other countries. So I think I was right about that. We attacked first, and if we didn't, it could have been, look, we're really decimating them. They're being decimated. And if we didn't, and by the way, we have massive amounts of ammunition. We have the high end. A lot of it was given away stupidly by Biden, very stupidly, for free. And I'm all for Ukraine, but they gave away a lot. As you know, when I give away ammunition, everybody pays for it. The European Union's paying for it. Then they can do what they want with it, but they are giving it, let's say, to Ukraine, and it's okay.
చూశారుగా ట్రంప్ డాంబికాలు. తమ దగ్గర అన్లిమిటెడ్ వెపన్స్ ఉన్నాయని, ఇరాన్ దగ్గరే అయిపోయాయంటున్నారు. ఓవైపు ఇజ్రాయెల్ కు సైనిక సహాయం, ఇంకోవైపు గతంలో ఉక్రెయిన్ కు సైనిక సహాయం చేస్తూ వచ్చింది అమెరికా. దీంతో చాలా వరకు ఆయుధ నిల్వలను ఇస్తూ వెళ్లటంతో అమెరికా దగ్గర నాన్ స్టాప్ గా యుద్ధం చేసేంత పరిస్థితి లేదు. అసలు ట్రంప్ ఉద్దేశం ఏంటంటే ఇరాన్ తొందరగా చేతులెత్తేస్తుంది, లొంగిపోతుంది, యుద్ధం వారం రోజుల్లో అయిపోతుందని ఊహించుకుని ఉండొచ్చు. కానీ అలా జరగటం లేదు. సిట్యుయేషన్ గ్రహించిన ట్రంప్ మరో మాటన్నారు. ఈ యుద్ధం 4-5 వారాల దాకా కొనసాగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అంటే ఇరాన్ ఇప్పుడప్పుడే ఓటమిని అంగీకరించే పరిస్థితి లేదన్న విషయం ట్రంప్ కు చాలా లేట్ గా అర్థమైంది. ఇరాన్ అలసిపోయింది, కానీ అవుట్ మాత్రం కాలేదు. తమ దగ్గర ఆయుధాల పరిస్థితి నెమ్మదిగా అర్థం చేసుకుంటున్న ట్రంప్ మరో మాట కూడా అన్నారు. ఇరాన్ తలొగ్గి చర్చలకు వస్తే బెటర్ అని. తలొగ్గకపోవటం వల్లే తాము యుద్ధంలోకి దిగామన్న పరిస్థితిని ట్రంప్ మర్చిపోయారా అన్న ప్రశ్నలొస్తున్నాయి. అసలు ఇరాన్ ను చెప్పినట్లు నడుచుకునేలా చేసుకుంటామనుకున్న ట్రంప్ ఆశలు వర్కౌట్ అవటం లేదు. పైగా ఇరాన్ కు సపోర్ట్ గా అటు రష్యా, ఇటు చైనా రోజు స్టేట్మెంట్లు రిలీజ్ చేస్తున్నాయి. అమెరికా తీరుపై ఫైర్ అవుతున్నాయి కూడా. యుద్ధం నెక్స్ట్ లెవెల్లో ఏవైనా జరగొచ్చు. సో ట్రంప్ అనుకున్నది అంత ఈజీగా జరగకపోవచ్చు అన్నది యుద్ధం తీరు చూస్తే అర్థమవుతోన్న విషయం. ట్రంప్ కు సుదీర్ఘ పోరాటం చేసే ఆప్షన్లు కనిపించడం లేదు. ఇప్పటికే అమెరికన్ మార్కెట్లు చాలా సతమతమవుతున్నాయి. భయపెడితే భయపెట్టించడం ట్రంప్ నైజం. అదే సమయంలో తిరగబడితే మాత్రం దారికొస్తారనటానికి కొన్ని ఉదాహరణలున్నాయి. హౌతీలు అమెరికా నౌకలపై దాడులను ఆపటానికి అంగీకరించే ఒప్పందానికి ట్రంప్ గతంలో అంగీకరించారు. హౌతీల దాడి సామర్థ్యాలను పూర్తిగా దిగజార్చటానికి కొన్ని నెలల టైం పడుతుందని అర్థమవటంతో ట్రంప్ వెనక్కు తగ్గారు. అదే లెక్క ఇప్పుడు కూడా ఇరాన్ పై యుద్ధంలో అదే సీన్ కనిపిస్తోంది. అమెరికాకు ప్రాణ నష్టం, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక నష్టాలు, మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలను రక్షించడంలో వైఫల్యం, ఇవన్నీ మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు చాలా వరకు దెబ్బతిన్నాయి కూడా. చిన్న పామునైనా పెద్ద కర్రతో చంపాలి. ఈ సూత్రాన్ని అమెరికా ఫాలో అవుతున్నట్లే కనిపిస్తోంది. పిల్లర్ డ్రోన్లు షహీద్ను ఢీకొట్టేందుకు $1 బిలియన్ విలువ చేసే మిసైల్స్ వాడుతోంది అమెరికా. కానీ యుద్ధంలో ఇది అమెరికాకు వర్కౌట్ కావట్లేదు. ఏ క్షణమైనా అమెరికా వెనక్కు తగ్గటం ఖాయంగానే కనిపిస్తోంది. రక్షణ రంగానికి ఖర్చు పెట్టే శక్తి ఉన్నప్పటికీ అవసరం లేని యుద్ధంతో ట్రంప్కు నెగిటివ్ మైలేజ్ వస్తుందని అంటున్నారు. ఇరాన్ ను అమెరికా చాలా తక్కువ అంచనా వేసింది. 1-2 రోజుల్లోనే తోక ముడుస్తుందనుకుంది. కానీ అలా జరగట్లేదు. ట్రంప్ కూడా 4-5 వారాలు యుద్ధం జరుగుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ట్రంప్ ఊహించిన దానికంటే ఎక్కువ రోజులే వార్ సీన్లు కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్లోని లక్ష్యాలతో పాటు బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాక్లలోని అమెరికా సైనిక స్థావరాలు, ఆస్తులపై ఇరాన్ అటాక్స్ పెంచింది. దీంతో పెంటగాన్ లో టెన్షన్ మొదలైంది. తగ్గిపోతున్న ఆయుధ నిల్వలను మళ్లీ రిటైన్ చేయాలంటే ఎక్కువ ఖర్చు కూడా రెడీగా ఉంది. ఇదే అమెరికాకు పెద్ద సవాల్. అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం ఇరాన్ పై కొనసాగుతున్న ఆపరేషన్ లో వాయు, సముద్రం, భూమి, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ లో 20 కంటే ఎక్కువ ఆయుధ వ్యవస్థలను ప్రయోగించింది. అమెరికా B-1 బాంబర్లు, B-2 స్టెల్త్ బాంబర్లు, F-35 లైటనింగ్ II స్టెల్త్ ఫైటర్లు, F-22 రాప్టార్ జెట్లు, F-15లు, అలాగే EA-18G గ్రోలర్లను రంగంలోకి దింపింది. వీటికి తోడు LUCAS వన్ వే డ్రోన్లు,
MQ-9 రీపర్ డ్రోన్లు, M142 హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్స్, టోమ్ హ్యాక్ క్రూయిజ్ క్షిపణులతో సహా లాంగ్ రేంజ్ సిస్టమ్స్ ను వాడుతోంది. వీటికి తోడు పేట్రియాట్, THAAD ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విమానాలు వంటి గగనతల రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తోంది. ఇక ఇరాన్ పై దాడి ప్రారంభమైనప్పుడు 2 అమెరికన్ ఎయిర్ క్యారియర్లు USS అబ్రహాం లింకన్, USS జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ కూడా మిడిల్ ఈస్ట్ లో యుద్ధ రంగంలో పనిచేస్తున్నాయి. వీటిని ఆపరేట్ చేయాలంటే మాటలు కాదు, అన్నిటినీ ప్రయోగిస్తున్న అమెరికాకు అస్సలు కథ మరికొద్ది రోజుల్లో మొదలు కాబోతోంది. కీలకమైన ఆయుధాలు తగ్గుతుండటం, ప్రాంతీయ మిత్ర దేశాల నుంచి సపోర్ట్ లేకపోవటం వల్ల అమెరికాపై దాడి జరిగితే ఇరాన్ ప్రతీకార చర్యను ఆపే ప్రయత్నాలకు బ్రేకులు పడతాయని పెంటగాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్, ఉక్రెయిన్ వంటి మిత్ర దేశాలకు అమెరికా చాలా వరకు ఆయుధ సహాయం చేస్తూ వస్తోంది. దీంతో కూడా అమెరికా ఆయుధ నిల్వలు తగ్గాయన్న రిపోర్ట్స్ ఉన్నాయి. గతేడాది జూన్ 13 నుండి 24 వరకు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య 12 రోజుల యుద్ధం జరిగింది. నాడు కూడా ఇజ్రాయెల్ కు అమెరికా సపోర్ట్ గా రంగంలోకి దిగి ఇరానియన్ అణు కేంద్రాలపై బాంబు దాడులు చేసింది. ఆ టైంలో అమెరికా తన 2 అధునాతన థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థలను ఇజ్రాయెల్లో మోహరించింది. THAAD అన్నది అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్థ. ఇది రాడార్ ఇంటర్సెప్టార్ క్షిపణులను ఉపయోగించి 150 నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న షార్ట్, మిడ్ రేంజ్ మిసైల్స్ ను కూల్చేస్తుంది. గతేడాది ఇరానియన్ క్షిపణులను అడ్డుకోవటానికి ఈ మిసైల్స్ ను 150 కంటే ఎక్కువ ప్రయోగించాల్సి వచ్చింది. సో అమెరికన్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం గతేడాది యుద్ధ సమయంలో అమెరికా వద్ద పెద్ద సంఖ్యలో నౌకల ద్వారా ప్రయోగించే ఇంటర్సెప్టార్లు కూడా అయిపోయాయి. నిజానికి ఇంటర్సెప్టర్లు మందుగుండు సామాగ్రిని సేకరించడం, జాయిన్ చేయటం, టెస్టింగ్ కు నెలల కొద్ది టైం పడుతుంది. తరువాత సముద్రం, వాయు మార్గాల ద్వారా రవాణా చేయటానికి, వాటిని సెట్ చేయటానికి, అమలు చేయటానికి ఇంకా అదనంగా చాలా సమయమే పడుతుంది. అధునాతన ఇంటర్సెప్టర్ల లిమిటెడ్ స్టాక్స్ చాలా తక్కువ ఉంటుంది. చిన్న క్షిపణిని కూల్చేయటానికి కూడా పెద్ద ఇంటర్సెప్షన్ ను వాడాల్సి వస్తుంది. అటు స్టాండర్డ్ మిసైల్ 3 అంటే SM-3 నిల్వలు ఇప్పటికే తగ్గిపోతున్నాయి. ఉత్పత్తి తగ్గటం, యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులపై దాడులు, ఇరాన్ తో మునుపటి ఘర్షణలతో ఇవి కూడా తగ్గిపోయాయి. SM-3 అన్నది యుద్ధ నౌకల నుంచి ప్రయోగించే యాంటీ బాలిస్టిక్ మిసైల్ ఇంటర్సెప్టర్. అమెరికా ఆయుధ నిల్వలు తగ్గటం ఒకటైతే, ప్రస్తుత యుద్ధంలో కువైట్ లో 3 US జెట్లు కూలిపోయాయి. ఇలాంటి నష్టాలు కూడా మరెన్నో చూడాల్సి వస్తుంది. అమెరికా $1 ట్రిలియన్ రక్షణ బడ్జెట్తో యుద్ధానికి సంబంధించి ఆర్థిక వ్యయాన్ని భరించగలిగినప్పటికీ పేట్రియాట్, SM-6 వంటి ఇంటర్సెప్టర్ మిసైల్స్ ను వెనువెంటనే తయారు చేయటం పెద్ద సవాల్. ఇరాన్ లో తన ఆపరేషన్ ప్రారంభించిన మొదటి 24 గంటల్లో అమెరికా దాదాపు $779 మిలియన్ ఖర్చు చేసింది. అంతేకాకుండా యుద్ధ నౌకలను తరలించడం, డజన్కు పైగా షిప్స్ ను మోహరించడం, ముందస్తు కార్యకలాపాల కోసం మరో $630 మిలియన్ ఖర్చయింది. ఇక USS జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వంటి ఎయిర్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ను మెయింటైన్ చేయాలంటే రోజుకు సుమారు $6.5 మిలియన్ ఖర్చవుతుందని సెంటర్ ఫర్ ఎ న్యూ అమెరికన్ సెక్యూరిటీ అంచనా వేసింది. 2023 అక్టోబర్ 7న జరిగిన హమాస్ దాడి తరువాత నుంచి ఇజ్రాయెల్ కు అమెరికా $21.7 బిలియన్ విలువైన సైనిక సాయాన్ని అందించింది. ఇది కాకుండా యెమెన్, ఇరాన్, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా సాగిస్తోన్న ఆపరేషన్ల కోసం భారీగా ఖర్చు చేస్తోంది. అమెరికాకు ఇప్పటి వరకైన ఖర్చు $31.35 బిలియన్ నుంచి $33.77 బిలియన్ పైమాటే అంటున్నారు. ఇరాన్ ఘర్షణలు మరింత కాలం కొనసాగితే ఈ ఆర్థిక భారం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఖర్చు పరంగా చూస్తే అమెరికాకు పెద్ద విషయం కాకపోవచ్చు. ఎందుకంటే అమెరికా రక్షణ బడ్జెట్ ప్రస్తుతం $1 ట్రిలియన్ పైనే ఉంది. ఇప్పుడు దాన్ని $1.5 ట్రిలియన్ వరకు పెంచే ఛాన్స్ ఉంది. అసలు సమస్య ఏంటంటే ఈ యుద్ధంలో అమెరికా కీలక ఆయుధాలను కోల్పోవటమే. ఉద్రిక్తతలు కంటిన్యూగా కొనసాగితే మిసైల్స్ ను అడ్డుకునే వ్యవస్థలు పనిచేయటం కష్టం.